జగన్ ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నమ్మి మోసపోయారని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. అందుకనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పారు. 4 ఏళ్ల జగన్ పాలనలో ప్రజలు నరకం చూస్తారని మండిపడ్డారు. జగన్కు ప్రజలిచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయిందన్నారు. ఇక వైసీపీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. ఆయన నిజం అయితే ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. ఒక్కసారే మోసపోతారు, ఒకసారి మోసపోయారు. ఆయన చెప్పిన ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో ఒక్క అవకాశం ఇవ్వమన్నాడో అవన్నీ అయిన తర్వాత ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన నిజ స్వరూపం ఏంటో ప్రజలకు అర్థమైంది. అప్పుడే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ ఈయనకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ అయిపోయింది, ఇక శాశ్వతంగా ఆయనకు అవకాశం ఇవ్వకూడదు అని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఫలితమే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థులు ముగ్గురు కూడా భారీ మెజార్టీతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించారు. 2019లో మామూలుగా వాళ్ళకి 50% ఓట్లు వచ్చాయి. అటువంటిది ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ 50% కాస్త 30% పడిపోయాయి. ఆయన కంచుకోటగా చెప్పుకునే పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి మెజార్టీ వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అది మనకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. రాబోయే రోజుల్లో అన్ని ఫలితాలు కూడా అలానే ఉంటాయని చెప్పి కూడా